ఆగస్టు 15, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఉదయమే లేచి ఇదే చింతన చేయండి. ఇంత చిన్నని ఆత్మనైన నేను ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తున్నాను. ఆత్మనైన నాలో అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది. ప్రశ్న: శివబాబాకు ఏ అభ్యాసం ఉంది, ఏది లేదు? జవాబు: ఆత్మను జ్ఞానరత్నాలతో అలంకరించే అభ్యాసము శివబాబాకు ఉంది. అంతేకాని శరీరాలను అలంకరించే అభ్యాసము వారికి లేదు. ఎందుకంటే బాబా అంటారు, నాకైతే నాదంటూ శరీరమేదీ లేదు. నేను వీరి శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. కానీ ఈ శరీరం యొక్క అలంకరణను ఈ ఆత్మయే స్వయంగా చేసుకుంటుంది. నేను చేయను. నేను అయితే సదా అశరీరిని. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఏ విధంగా తండ్రి మధురమైన వారో అదే విధంగా మధురంగా అయ్యి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎటువంటి తప్పుడు కార్యాన్ని చేయకూడదు. ఉత్తమోత్తమైన కళ్యాణ కార్యమునే చేయాలి. రెండో పాయింట్: గవ్వల వెనుక హైరాణ పడకూడదు. పురుషార్థము చేసి తమ జీవితాన్ని వజ్రం వలె తయారు చేసుకోవాలి. నిర్లక్ష్యము చేయకూడదు. వరదానము: నిశ్చయము రూపీ పాదాన్ని అచలముగా ఉంచుకునే సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. నిశ్చయము రూపీ పాదాన్ని అచలముగా ఉంచుకునే సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. అన్నింటికన్నా పెద్ద రోగము చింత. దీనికి మందు డాక్టర్ల వద్ద కూడా లేదు. చింత ఉన్నవారు ఎంతగా ప్రాప్తుల వెనుక పరుగెడతారో అంతగా ప్రాప్తులు ఇంకా ముందుకు పరిగెడుతూ ఉంటాయి. అందుకే నిశ్చయమనే పాదము సదా అచలముగా ఉండాలి. సదా ఒకే బలము, ఒకే విశ్వాసము అన్న పాదము అచలముగా ఉన్నట్లయితే విజయము నిశ్చితము. నిశ్చిత విజయులు సదా నిశ్చింతగా ఉంటారు. మాయ నిశ్చయము రూపీ పాదాన్ని కదిలింపచేసేందుకు భిన్న భిన్న రూపాలలో వస్తుంది. కానీ మాయ కదలిపోవాలే కానీ మీ నిశ్చయము రూపీ పాదము కదలకూడదు. అప్పుడు నిశ్చింతగా ఉండే వరదానము లభిస్తుంది. స్లోగన్: ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూస్తూ వెళ్ళినట్లయితే విశేష ఆత్మగా అయిపోతారు. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూస్తూ వెళ్ళినట్లయితే విశేష ఆత్మగా అయిపోతారు. అవ్యక్త ప్రేరణలు: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. గోపికులైన మీ చరిత్రలో ఏమని గాయనము చేయబడిందంటే, బాబా నుండి సర్వ సంబంధాల సుఖాన్ని తీసుకోవడము మరియు నిమగ్నమై ఉండడము మరియు సర్వ సంబంధాల ప్రేమలో లీనమై ఉండడము. ఎప్పుడైతే ఎవరైనా అతి స్నేహముతో వచ్చి కలిస్తే ఆ సమయంలోని స్నేహ మిలనం గురించి ఏమని చెప్పుకుంటూ ఉంటారంటే, ఒకరిలో మరొకరు లీనమైపోయారు లేక ఇరువురు కలిసి ఒక్కటైపోయారు అని. మరి బాబా స్నేహంలో లీనమైపోవటము అనగా బాబా స్వరూపముగా అయిపోవటము. ఓం శాంతి.